అండి నేనైతే ఈరోజు చింత చిగురు శనగపప్పు కర్రీ చేయబోతున్నా. శనగపప్పు ముందుగా ఈ విధంగా కుక్కర్లో వేసుకొని వాష్ చేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కొంచెం వేసుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలి. చింత చిగురు కర్రీలో ఎప్పుడైనా ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉండాలండి, బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, పసుపు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చింత చిగురు మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి క్లీన్గా. దీన్ని ఇందులో వేసేస్తాం. వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడికిందో లేదో కొంచెం చూసుకుందాం. కొంచెం ఉడికింది. ఇప్పుడు కొంచెం కారం తగినంత, అదైతే కొత్త కారం అండి, కారం ఎక్కువ ఉంటుందని కొంచెం వేసుకోండి. మీరు మీ ఇష్టం, డైలీ ఎంత వేస్తారో అట్లా వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చింత చిగురు అయితే మస్తు రేట్ అయిపోయింది ఫ్రెండ్స్. అప్పుడైతే మా ఇంటి దగ్గర ఇంటి చుట్టూతా చింత చెట్లు ఉండేవి. ఇట్లా తెంపుకొని ఫ్రెష్గా ఇట్లా వండుకునేవాళ్ళు. ఇప్పుడైతే కొనుక్కోవాల్సి వస్తుంది. అందుకే తినేవాళ్ళు ఎక్కువైపోయారు, పండించే వాళ్ళు తక్కువ అయిపోయారు. కోతుల బాధకి చింత చెట్లు అవన్నీ తీసేసుకుంటారు ఊర్లో. అందుకనే రేట్లు ఎక్కువైపోతున్నాయి ఏదైనా. కలుపుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న శనగపప్పు దీంట్లో వేసేసుకోవాలి.
వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 minutes ఉడకనివ్వాలి. ఉప్పు కారం మంచిగా ఉడికించుకోవాలి. విధంగా ఉడుకుతుంది మంచిగా. ఇట్లా ఉడికేటప్పుడు కొంచెం మన ఇష్టం ఎంత గ్రేవీగా ఇట్లా ఉండాలంటే ఉంచుకోవచ్చు. ముందుగా పప్పు ఉడికించి పెట్టుకుంటే కర్రీ ఈజీ అయిపోతుందండి. జాబ్లోకి వెళ్ళే వాళ్ళకి, బ్యాచిలర్స్కి తొందరగా అయిపోతుంది. దీంట్లో మళ్ళీ పెద్దగా ఏమి అన్నీ వేయాల్సిన అవసరం లేదు. మసాలా గురించిన కదండి, ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. చింత చిగురు అనేది ఎప్పుడు దొరకదు కదా, దొరికినప్పుడు రేట్ ఎక్కువైనా సరే పర్వాలేదు, తెచ్చుకొని ఒకసారైనా టేస్ట్ చేయండి. సంవత్సరానికి ఒకసారి దొరుకుతుంది కదా, అందుకని తినాలి మంచిది. మటన్ చికెన్ ఎంత రేట్ అయినా తెచ్చుకుంటాం కదండి, ఇది తింటే తప్పేం లేదు కదా, మంచిది కాబట్టి తెచ్చుకొని తినండి. మీకు దగ్గరలో ఎక్కడైనా చెట్లు ఉంటే తెచ్చుకోండి. మాకైతే నాకు తెలిసిన వాళ్ళు తెచ్చి ఇచ్చిరండి, వాళ్ళకు ఒక లైక్ చేయండి. మాకు తెచ్చి ఇచ్చినాము, మీకు చూపిస్తున్నాం కదా. సరేనా ఫ్రెండ్స్, ఇంతేనండి. శనగపప్పు చింత చిగురు కర్రీ ఇంత ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా పప్పు ఉడికించి పెట్టుకుంటే అంతే, ఇక ఈజీగా అయిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. సరేనా ఫ్రెండ్స్, ఇంతేనండి చింత చిగురు శనగపప్పు కర్రీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.